శ్రీమాత్రే నమః. మీరు జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఇంకేమీ చేయక్కర్లేదు. ఒక శ్రీ విద్య నేర్చుకుంటే చాలు. ఎన్నో విద్యలున్నాయి. అన్ని విద్యల కన్నా సులభంగా నేర్చుకుని సాధన చేయగలిసింది శ్రీ విద్య ఒకటే. ఈ శ్రీ విద్య వల్ల ఉన్న లాభాలు చెప్పాలంటే ఒక తరం చాలు. అటువంటి శ్రీ విద్య మీకు నేర్చుకోవడానికి ఒక సదవకాశం వచ్చింది. జీవితంలో ఏ లక్ష్యం లేదని బాధపడుతున్నారా? ఎన్నో కోరికలతో సతమతమవుతూ అది సాధించలేకపోతున్నారా? సంసారంలో కష్టాలు తొలగాలని చెప్పి వేడుకున్నా అవి తీరటం లేదా? వీటికన్నిటికీ కారణం మీకు ఎలా పూజ చేయాలో తెలియదు, ఎలా ప్రార్థించాలో తెలీదు. ఇవే తప్పితే మరేమీ కారణం కాదు. మనం చేసుకున్న కర్మలన్నీ పోవాలన్నా, ఈ జన్మలో అనుకున్న కోరికలన్నీ తీరి పరాన్ని ఇహాన్ని సాధించాలన్నా కూడా ఒకే ఒక్క మార్గం శ్రీ విద్య. ఈ శ్రీ విద్యలో ముక్కోటి దేవతల స్వరూపంగా క్లుప్తంగా గణపతి, బాల, శ్యామ, వారాహి, లలిత వీళ్లతో కలిపిన గురువు అనుగ్రహించి సాక్షాత్తు పంచదశి మహాషోడశి రూపంలో అమ్మవారిని ప్రత్యక్షంగా మీ జీవితంలో అనుభవించేటట్లు సదవకాశాన్ని కలిగిస్తూ, ఆ అవకాశం వచ్చిందంటే ఇంకా కోరుకున్నది కోరుకోకుండానే లభించేది. అంటే సద్యప్రసాదిని అని అమ్మవారిని చెప్తారు కదా. మనస్సులో తలుచుకోగానే అయ్యేటటువంటి సదవకాశం లభిస్తుంది. అటువంటి అపూర్వమైనటువంటి అవకాశమే శ్రీ విద్య. ఇది నేర్చుకోవడానికి నాకు అర్హత ఉందా అని మీరు సందేహించవచ్చు. ఎటువంటి వాడికైనా సరే భక్తి శ్రద్ధ ఉంటే వాళ్ళందరూ నేర్చుకోగలిసిన శ్రీ విద్య. కుల మత జాతి విచక్షణ వివక్ష లేకుండా నేర్చుకోగలిగిన శ్రీ విద్య. మిగతావన్నీ విని మిగతా పుస్తకాలు చదివి భ్రమలకు లోను కావద్దు. నాకు అర్హత లేదు అని చెప్పి చింతిస్తూ కూర్చోవద్దు. శ్రీ విద్యా జ్ఞానపీఠం నిర్వహించే శ్రీ విద్యా తరగతులు ప్రతి ఒక్కళ్ళకి సామాన్య మానవుల దగ్గర నుండి పండితుల వరకు అందించేటువంటి ఒక గొప్ప విద్య శ్రీ విద్య మీ ముందుకు రాబోతుంది. 2 రోజుల్లో క్లుప్తంగా శ్రీ విద్యా ప్రాథమిక తరగతులు నిర్వహించబడతాయి. ఇందులో మన బుద్ధి కుశలతకి ఏకాగ్రతకి గణపతి ఉపాసన ఎలా చేయాలి, హోమం ఎలా చేయాలి, శ్రీచక్రం అంటే ఏమిటి, దానిలో ఉన్న దేవతలు ఎవరు, వాళ్ళని ఎలా పూజించాలి, ఆ పూజిస్తే మనకు కలిగే ఇహంలో పరంలో కలిగే లాభాలు ఏమిటి, ఒకటేమిటి, నిత్య పూజ ఎలా చేయాలి, 16 ఉపచారాల్లో మనం దేవతకి ఎలాగా అనుసంధానం అవ్వాలి, గణపతి తర్పణం, ఏ కోరిక కోరుకున్నా విఘ్నాలన్నీ తొలగించి అన్ని కోరికలను తీర్చేది విఘ్నరాజు గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి పరశురామ కల్పసూత్రంలో చెప్పబడిన గణపతి తర్పణం ఒకటే దీనికి పరిష్కారం. అందుచేత గణపతి ఉపాసన, తర్పణం, హోమం, నిత్య పూజ ఇవన్నీ కలిపి వాటితో పాటు బాలామంత్ర ఉపాసన, వాక్ నియంత్రణ, వాక్ సిద్ధి కలిగించేటువంటి వాగ్దేవత మంత్రం దాని ఉపాసన కూడా నేర్పబడుతుంది. అందుకే సందేహించకండి. ఏ సందేహం లేకుండా, ఏ అనుమానాలు భయాలు లేకుండా అందరూ పాల్గొనాల్సిందే ఈ శ్రీ విద్యా తరగతులు. రండి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి. ఇటువంటి శ్రీ విద్య మీకు నేర్పడం కోసమే ఎంతో కాలంగా గుప్తంగా దాగి కేవలం కొంతమందికే ఇది కావాలి, కొంతమందికే నేర్పాలి అన్నటువంటి అపోహలకు లోనై రహస్యంగా దాచబడినటువంటి ఈ విద్యని పూజ్య గురుదేవులు శ్రీ అన్నపూర్ణాంబ సహిత అమృతానందుల వారి కృపా కటాక్షాలచే అందరికీ అందించడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. అందరూ వచ్చి నేర్చుకుని 1.5 సంవత్సరంలో ఈ దేవతల అందరి ఉపాసన నేర్చుకుని చివరగా పంచదశి రూపంలో ఉన్నటువంటి అమ్మవారి కరుణా కటాక్షాలకి మనం లోను కావచ్చు. శ్రీ విద్య నేర్చుకోవడానికి మీరందరూ రావాలని సవినయంగా మనవి చేసుకుంటున్నారు. శ్రీమాత్రే నమః.